నేను జిఆర్ మహర్షి. వైసీపీలో ఏదో ముసలం పుట్టింది, జగన్ గారి మీద తిరుగుబాటు జరుగుతుంది, అసమ్మతులు అది ఇదని తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ విమర్శిస్తూ ఉండగా, ఈరోజు జగన్ గారు భీమవరంలో జరిగిన సభలో ఒకటే దాడి చేశారు. తన గురించి తాను చెప్పుకుంటూ విద్యా దీవెన తాను ఎలా అయితే విద్యార్థులకు చేశాను, విద్యార్థుల చదువుల కోసం చేశానని తన ప్రభుత్వం చేసిన మంచి పనులు, ఆ పథకాల గురించి చెబుతూనే ఆయన ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. అంటే విమర్శలు ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు, పాతవే. అంటే కొత్త కొత్త పేర్లు ఆయన కనుక్కుంటున్నారు. అంటే ఒక రకమైన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు జగన్ గారు. వీళ్ళ మీద దాడి అనేది ఈసారి ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం ఏమిటంటే, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని అంటున్నారు కాబట్టి, అదే భీమవరంలో ఆయన మీద రెచ్చిపోయి విమర్శించడం అంటే, ఇంతకుముందు ఏదో దత్తపుత్రుడు, ఇలా మ్యారేజ్ స్టార్ ఇలా అనేవాళ్ళు. ఇది ఈరోజు కొత్తగా పెట్టిన పేరు ఏమిటంటే త్యాగాల త్యాగరాజు. త్యాగరాజు అనే పేరు పెట్టడమే కాకుండా ఆయన్ని రకరకాలుగా, అంటే ఆయనకేం పక్క రాష్ట్రంలో ఉంటాడు, పక్క రాష్ట్రంలో ఉండడమే కాదు, పక్క వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసమే ఆయన పనిచేస్తారు. అసలు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే, మీకు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఏ వివాహ బంధం ఈ 3 ఏళ్లకు మించి ఎవరితోనూ ఉండనటువంటి వ్యక్తి, కార్లను మార్చినట్టుగా మారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో మాత్రం 10-15 ఏళ్ళు బంధం కొనసాగాలని అనుకుంటున్నారు. ఇలా అంటే మోరల్గా పవన్ కళ్యాణ్ మీద దాడి అనమాట. అంటే ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే, ఇలాంటి వ్యక్తులు నాయకులైతే మనకు పిల్లలకు రక్షణ ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కూడా ఆయన వేశారు జగన్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని మామూలుగా కాకుండా, ఇంకా గతంలో లాగా కాకుండా తీవ్రంగా, అంటే ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు అనే కాకుండా త్యాగాల త్యాగరాజు అనే పదాన్ని కొత్తగా ఎందుకు పెట్టారు అంటే, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే ముఖ్యం తప్ప, ఇక తన పార్టీ ఎలా ఉండాలి, తన పార్టీకి ఒక వ్యక్తి ఇది సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలనే కోరిక ఏమీ లేదు ఆయనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి పనిచేయాలి, ఆయన్ని ఎవరు విమర్శించినా సరే పార్టీల నుంచి బయటికి పంపించేస్తాను, మనం ఈసారి త్యాగాలు చేయాలి అని అంటున్నారు. ఆయనకు సీట్లు ఎన్ని ఇచ్చినా సరే, అసలు ఇవ్వకపోయినా సరే, అసలు ఏమీ ఇవ్వకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆయన పనిచేస్తారు, ఆయన ముఖ్యమంత్రిగా చేయడం కోసమే పార్టీ పెట్టారు అని పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో విమర్శించారు ఆయన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏమన్నారంటే, అయ్యా 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఏమి పథకాలు పెట్టారు, మీరు ఒకసారి ఏదైనా ఒక రచ్చబండ దగ్గరికి వచ్చి, ఇగో ఈ 5 సంవత్సరాల్లో నేను ఇవి పెట్టాను, ఇన్ని డబ్బులు ఇచ్చాను, జనానికి ఇన్ని పథకాలు పెట్టానని మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, నేను ఒక లిస్ట్ ఇస్తాను, ఎవరు ఎక్కువ చేశారు, ప్రజలకు ఎవరు ఎక్కువ మంచి చేశారో ఒకసారి సరిపోల్చుకుందాము, మీరు చేసినవి ఏమైనా ఉంటే మీరు అవి పేరు చెప్పుకొని అడగండి ఓట్లు అని కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అదేవిధంగా ఇవ్వగలం ఏదో ముగింపు సందర్భంగా అది ఇది అని చెప్పారు. మీరు ఒకసారి కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి చూడండి, ఏ ఊర్లో అయినా సరే సచివాలయం కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ప్రజలకు దగ్గరగా, ప్రజలకు ఏమీ ఇబ్బంది లేకుండా, రూపాయి లంచం లేకుండా వాళ్ళకి సర్వీసెస్ జరుగుతున్నాయి అంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారా, నా పేరు చెప్తారా? మీరు వెళ్ళి కనుక్కోండి, ఎక్కడికి వెళ్ళినా జగన్ పేరే చెప్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్స్ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి, ప్రజలకు సర్వీసెస్ చేసే సిస్టమ్స్, పథకాలు ఏరుగా డబ్బులు వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పడేదంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నేను ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చాను. స్కూళ్ళు కానీ, పిల్లలకు చదువులు కానీ ఇవన్నీ కూడా నేను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేశాను అని ఆయన తన గవర్నమెంట్ గురించి చెప్పుకుంటూ, ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరినీ కూడా విమర్శించడమే కాకుండా ఒక ఇది దాటిపోయి, అంటే పిల్లల్ని కార్లు మార్చినట్లు మారుస్తారని, ఆయన ఏ బంధంలోనూ నిలబడ్డని, అట్లాంటి వాళ్ళని ఎంచుకుంటే ఏమి వేస్ట్ అని, కేవలం పక్క రాష్ట్రంలో నివాసం ఉండి పక్క వాళ్ళని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆయన తన పార్టీ పెట్టి కృషి చేస్తున్నారని, ఆయన్ని నమ్మిన వాళ్ళు, అంటే ఆయన నమ్ముకొని ఉన్న పార్టీ క్యాడర్ కానీ వీళ్ళందరూ కూడా మునిగిపోతారు అని ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. ఆయనేమో తెలుగుదేశం కోసం త్యాగం చేసేస్తారు, మీరేమో పవన్ కళ్యాణ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఏదో గట్టిగా అరుస్తూ ఉంటారు. అవి ఏమీ జరగవు. ఆయన త్యాగాలకే త్యాగరాజు, త్యాగం చేయడానికి పుట్టారు. ఆయన త్యాగం చేయడం కోసమే పార్టీ పెట్టారు, త్యాగం చేస్తూనే ఉంటారు, మీరందరూ కూడా మీకు ఏమి రాజకీయ భవిష్యత్తు లేదు అని ఇండైరెక్ట్గా జగన్ గారు ఈరోజు భీమవరంలో జరిగిన సభలో తేల్చి చెప్పారు. థ్యాంక్ యూ.